హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మార్నింగ్ వ్యూ చూడండి. సో అక్కడ కంప్లీట్ మిస్ట్ అయితే కవర్ అయిపోయింది. ఇదే నైట్ స్టే చేసిన హోమ్ స్టే. సో ఇప్పుడు కింద టిఫిన్ అయితే పెట్టిస్తున్నాడు, తీసుకోవడానికి అయితే వచ్చాను కిందకి. సో ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. సో టైం వచ్చేసరికి ఇప్పుడు 7 AM అయితే అవుతుంది. సో ఇది వచ్చేసరికి వీళ్ళది ప్రాపర్టీ కంప్లీట్. సో ఇక్కడ ముందు నుంచి అయితే చూపిస్తా సైడ్కి. సో ఫస్ట్ నేను లేచినప్పుడు అయితే ఇక్కడ మా కంప్లీట్ మిస్ట్ ఉండే అనమాట ఈ సైడ్ అంతా. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది అక్కడ చెట్ల మధ్యలో. సో నిన్న చెప్పినట్టుగా మార్నింగ్ అయితే నాకు టిఫిన్ అయితే రెడీ చేసేసాడు. మ్యాగీ ఇప్పుడు తినడానికి చేసి ఇచ్చారు ఇప్పుడే. అండ్ ఫ్రూట్స్ వచ్చేసరికి నేను నిన్న వచ్చేటప్పుడు అయితే తీసుకున్నా ట్రెక్కింగ్ మధ్యలో తినడానికి. సో ఇది వచ్చేసరికి పుల్లగరే అని పిలుస్తారు ఇటు సైడు. సో ఒక ప్యాకెట్ అయితే వస్తుంది, అది కట్ చేసి ఇంకా రైస్లో మిక్స్ చేసి అయితే ఇస్తారు. సో చూడండి ఫ్రెండ్స్, ప్యాక్ అయితే చేసేసుకున్నా. సో అక్కడ కంప్లీట్ ఏమంటారు ప్లాస్టిక్ అయితే అలా ఉండదు. సో అందుకనేసి నేను ఫ్రూట్స్ అండ్ ఫుడ్ వచ్చేసి ఈ బ్యాగ్లో అయితే పెట్టుకున్నా. సో ఇదైతే క్యారీ చేస్తున్నా అనమాట. చూసుకోవచ్చు వాటర్ కూడా స్టీల్లోనే నింపేసుకున్నా. సో ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోతున్నా. సో కుదిరేముఖ చెక్ పోస్ట్ అంటే ట్రెక్కింగ్ది చెక్ పోస్ట్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నా. ఇప్పుడు నా దగ్గర ఓన్ వెహికల్ ఉంది కాబట్టి డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నా. ఒకవేళ వెహికల్ లేదంటే అక్కడ సర్కిల్లో ఇది ఉంటుంది అనమాట, పికప్ ట్రక్స్ అలా వెహికల్ ఉంటాయి. సో అక్కడ షేరింగ్ అయితే చేసుకొని పోవాలి. పర్ వెహికల్ వచ్చేసరికి డిపెండ్ 1000, 1500 అలా ఉంటుంది. సో ఎంతమంది ఉంటే అంత షేర్ చేసుకొని అయితే వెళ్ళాలి. ఒకవేళ ఒకరు వెళ్తే ఒకరికే డబ్బులు అంతా పే చేయించుకుంటారు. సో ఇప్పుడైతే నేను నా వెహికల్లో డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నా. సో వ్యూ చూసుకోవచ్చు, చాలా బాగుంది మార్నింగ్. ఇంకా అర్లీ మార్నింగ్ వచ్చింటే ఇక్కడంతా మిస్ట్ అంతా కవర్ అయ్యేదన్నమాట. సో ఇప్పుడు కొంచెం క్లియర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే డైరెక్ట్ చెక్ పోస్ట్కి అయితే వెళ్ళిపోదాం, ట్రెక్కింగ్ చెక్ పోస్ట్. సన్ రైజ్ చూడు భలే ఉంది. సో చెక్ పోస్ట్ వచ్చేసరికి కింద నుంచి ఇలా పైకి వరకు ఉంటుంది రూటు. సో ఈ రూట్లో ద్వారానైతే వెళ్ళాలి. సో ఇప్పుడు పైన అయితే ఉన్నా ఇప్పుడు ప్రజెంట్. చూసుకోవచ్చు వ్యూ ఎంత బాగుందో కింద. సో ఓన్ వెహికల్ ఉంటే అలా వచ్చేయచ్చు. ఒకవేళ మన దగ్గర లేకపోతే పికప్ ట్రక్ అయితే ఉంటుంది, దాంట్లో అయితే తీసుకొస్తారు, మమ్మల్ని పే చేయాల్సి ఉంటుంది. సో అలాంటి ట్రక్లు అయితే తీసుకొస్తారనమాట టూరిస్టులని. సో కింద రూట్ అడుగుతూ వచ్చేటప్పుడు నాకు డైరెక్ట్ గైడే దొరికాడు అనమాట, కుదిరేముఖది. సో అతనికి అడిగితే ఇంకా నేను కూడా పైకి వెళ్తున్నా, అది చెక్ పోస్ట్ దగ్గరికి. మధ్యలో వాళ్ళ ఇల్లు ఉందంట. సో అక్కడైతే ఆపాను, తినేసి వస్తా అన్నాడు. సో 11 వరకు ఉంది టైము, ఏమి తొందర ఏం కాదులే అన్నాడు. సో ఇప్పుడు అతనితో అయితే వెళ్తున్నా డైరెక్ట్ చెక్ పోస్ట్కి అయితే. ఇప్పుడు తినడానికి అయితే వెళ్ళాడు. సో 10 minutes అయితే వెయిట్ చేస్తున్నా. అతను ఏమన్నాడంటే షేప్ అయితే కింద నుంచి అయితే కనిపిస్తుంది మీకు. సో ఇంకొకటి చెప్పడం అయితే మర్చిపోయినా, నిన్న వీడియోలో 40 kilometers అయితే అన్నా కదా అప్ అండ్ డౌన్. సో అది వచ్చేసరికి 9 kilometers అనమాట. సో టోటల్ 18 kilometers అయితే అవుతుంది చెక్ పోస్ట్ నుంచి ఆ పాయింట్కి వెళ్ళి మళ్ళీ రావడానికి. సో చాలా రూట్స్ ఉన్నాయంట, అది 20 అన్నా కదా కిలోమీటర్స్, అప్ అండ్ డౌన్ 40. సో అది కూడా ఒక రూట్ అంట. సో ఇప్పుడు వచ్చిన రూట్ అయితే అక్కడ పికప్ ట్రక్ అయితే వెళ్తుంది కదా, అది రూట్, యాక్చువల్లీ రూటు. సో ఇది వచ్చేసి గైడ్ వాళ్ళ ఇల్లు రూట్ అనమాట. సో ఇక్కడ పైకి అయితే వెళ్ళాడు తిని రావడానికి, తినేసి మళ్ళీ తీసుకొస్తాడంట. సో సేమ్ మనలాగానే అక్కడ లేట్ అవుతుంది కదా, సో దానికోసమే. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. సో వీడియోస్ వచ్చేసరికి ఫుల్ అయిపోతున్నాయి, స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోతుంది. సో ఎడిట్ చేసి చేసినట్టు అన్ని డిలీట్ అయితే చేస్తున్నాను, కొన్ని యాప్స్ అయితే అన్ని డిలీట్ అయితే చేశాను. నెక్స్ట్ టైం అయితే ఇంకా స్టోరేజ్ ఎక్కువ ఉండేది తీసుకోవాలి.
సో ఇది వచ్చేసరికి 128 GB, 1 డేలోనే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఈరోజు కూడా నిన్న చేసినట్టన్నీ ఎడిట్ చేసి మళ్ళీ నైటే డిలీట్ అయితే చేస్తున్నాను అనమాట. సో దానివల్ల ఏమంటే కొంచెం స్పేస్ అయితే దొరుకుతుంది. సో అతనే అనమాట మన గైడ్, అంటే మధ్యలో రోడ్ మధ్యలో కనిపించిన అతను. गाड़ी गाड़ी సో ఇలాంటి చిన్న చిన్న స్ట్రీమ్లు అక్కడక్కడ ఇప్పటికి 3 కనిపించాయి. సో ఇతనే మన గైడ్. సో చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన గైడ్ అయితే నడుచుకుంటూ అయితే వస్తున్నాడు. సో మన గైడ్ అంటే తెలీదు, ఏ గ్రూప్కి వెళ్తాడో అయితే తెలీదు. సో మన గైడ్ అని చెప్తున్నా. సో గైడ్ అయితే నడుచుకుంటూ అయితే వస్తున్నాడు. సో హైట్ ఉందనేసి ఆపేసిన అక్కడనే. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి, చెక్ పోస్ట్కి. చూసుకోవచ్చు వ్యూ. అయితే బైక్ అయితే పార్కింగ్ అయితే చేశాను. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చూసుకోవచ్చు ఎన్ని బైక్స్ అయితే వచ్చాయో. కింద నుంచి రావడానికి ఈ ప్లేస్కి 6 కిలోమీటర్స్ అయితే అవుతుంది. 4 కిలోమీటర్స్ వరకు అయితే నీట్గానే ఉంది రోడ్, అంటే సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది. ఇంకా మిగతాది వచ్చేసి కంప్లీట్ ఆఫ్ రోడింగ్ అయితే ఉంటుంది. సో హైట్లో ఉంది ఇది. సో అదే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నారు అందరూ. ఇక్కడ వ్యూ చూసుకోండి, ఇక్కడ హోమ్ స్టేలు కూడా ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అలాంటి హోమ్ స్టేస్ చాలా ఉన్నాయి ఇక్కడ. 5-4 అట్లా చూసాను. సో ఇదే చెక్ పోస్ట్, ఇక్కడైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు కింద నుంచి ఇక్కడ వరకు అయితే ఇచ్చాము. సో ఇదే అనమాట కుదిరేముఖ చెక్ పాయింట్. సో అక్కడ లెఫ్ట్లో కనిపించే వాళ్ళందరూ గైడ్. సో వీళ్ళందరూ టూరిస్ట్. క్రౌడ్ చూసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. కుదిరేముఖ పీక్ది, 2nd హైయెస్ట్ పీక్ ఆఫ్ కర్ణాటక. డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో కింద చూసుకుంటే కాషియస్ అయితే మెన్షన్ చేస్తారు, ఏమేమి చేయొద్దు అనేసి. ఇక్కడ ఇంకా లోపల ప్రాసెసింగ్ అయితే అవుతుంది. సో అక్కడ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేస్తారు. తర్వాత ఇక్కడ చెకింగ్ అయితే చేస్తారు. ఏదైనా ప్లాస్టిక్స్ అలా కనిపిస్తే తీసి ఇక్కడ పెట్టేస్తున్నారు. సో అన్నీ చూపించాలన్నమాట బ్యాగ్ ఓపెన్ చేసేసి. సో ఇలాంటి స్టీల్స్లో అయితే తీసుకురావాలి ఏమన్నా స్నాక్స్ ఏమైనా తిందనుకుంటే. సో ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో టోటల్ 18 కిలోమీటర్స్ అయితే అవుతుంది అప్ అండ్ డౌన్. సో చూద్దాం, లైఫ్లో ఎప్పుడు చేయలే ట్రెక్కింగ్. అండ్ 18 కిలోమీటర్స్ నడవడం అయితే లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. సో ఇది వచ్చేసరికి వాష్రూమ్స్ అనమాట. చెకింగ్ అయిన తర్వాత అయితే మనం ఏమైనా యూజ్ చేసేసుకుంటే చేసేసుకోవచ్చు. సో ఇక్కడి నుంచి అయితే ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ట్రెక్కింగ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ 9 AM అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు రిటర్న్ వచ్చే లోపల ఎంత అవుతుందో చూడాలి. సో ఇప్పుడే దమ్ అయితే వస్తుంది. ఇంకొక 300 మీటర్ కూడా నడవలే, చూడాలి కంప్లీట్ చేస్తానా లేదో. సో గైడ్ అయితే ఇంకా వస్తున్నాడు. సో ఇప్పుడు ప్రతి బ్యాచ్కి 10 మెంబర్స్ అయితే ఉంటుంది. సో బ్యాచ్కి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఫస్ట్ స్ట్రీమ్ అయితే స్పాట్ అయింది. ఇలా చిన్న చిన్న స్ట్రీమ్స్ అయితే ఉంటాయి. సో చూసుకొని జాగ్రత్త అయితే వెళ్ళాలి. సో ఇలా రోప్ అయితే ఉంటుంది, పట్టుకొని అయితే రావాలి. సో అక్కడ యూనిక్గా ఒక చెట్టు అయితే కనిపించింది వెళ్ళే ముందు.
సో క్లౌడ్స్ అయితే కంప్లీట్ కవర్ అయితే అయిపోయింది. అయితే ఒక 5% కూడా ట్రెక్ అయితే చేయలే ఇంకా. సో ఇప్పుడు రూట్ వచ్చేసరికి కొంచెం ఈవెన్గానే ఉంది. సో స్టార్టింగ్లో అయితే కొంచెం ఇంక్లైన్ ఉండే ప్లస్ అన్ఈవెన్గా ఉండే సర్ఫేస్. సో ఇప్పుడైతే బాగానే ఉంది, కొంచెం ఫ్లాట్గానే ఉంది. సో వ్యూ మాత్రం చూడ్డానికన్నా ఫోన్లో మీరు డైరెక్ట్ వస్తే చాలా బాగుంటుంది వ్యూ. సో మీకు జస్టిఫై చేస్తుందో లేదో నాకైతే తెలీదు. అక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతుంది, స్ట్రీమ్ అనుకుంటా. యా, సో వ్యూ చూసుకోండి, చాలా బాగుంది. సో లైఫ్లో ఒక్క టైం అయినా ఇలాంటి వాటిలో ట్రెక్కింగ్ చేయడం చాలా మంచిది. సో రోజు ఆఫీస్ వర్క్ అన్నీ స్ట్రెస్ఫుల్ అయితే ఉంటారు. సో ఇదొక ఏమంటారు థెరపీ అనమాట, అండ్ స్ట్రెస్ బస్టర్ కూడా. సో నేను ఆన్లైన్లో అయితే టికెట్ బుక్ చేసుకున్నా. సో నా కాస్ట్ వచ్చేసరికి 575 రూపీస్ అయితే ఏమో అయింది. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత గైడ్కి అయితే 10 మెంబర్స్కి కలిపి 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఓన్లీ మనము బుకింగ్ చేసుకొని టికెట్ చూపిస్తే మాకు అలౌ అయితే చేయరు. కంపల్సరీ గైడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో మీరు సింగిల్ పర్సన్ వచ్చిన 1000, గ్రూప్లో వచ్చిన 1000. సో ఒక బ్యాచ్కి 10 మెంబర్స్ అయితే ఉంటారు. సో 10 మెంబర్స్కి ఒక గైడ్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్ట్రీమ్ అయితే కనిపించింది, సో చూపిస్తాను మీకు. ఇది సెకండ్ అనుకుంటా, ఫస్ట్ ఇది అక్కడే వీడియో చేశాను, ఇది సెకండ్ స్ట్రీమ్. సో అలా మధ్య మధ్యలో రోప్ అయితే కట్టి ఉంటారు. సో ఇప్పుడు ఫ్లో అయితే తక్కువే ఉంది. సో ఇప్పుడు ఇలా అయితే వెళ్తున్నారు వీళ్ళు. సో ఇంకొక వాటర్ ఫ్లో అయితే వినిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి 5th స్ట్రీమ్. ఫ్లో అయితే చాలా తక్కువనే ఉంది. సో క్లౌడ్ చూసుకోవచ్చు, కిందనే వెళ్తుంది. సో లైట్గా ఫీల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏసీ రూమ్లో కూర్చుంటే ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది అనమాట స్లైట్గా. సో వాళ్ళు వచ్చేసి గైడ్. సో ఇప్పుడు ట్రెక్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 1 hour 20 minutes అయితే అవుతుంది. సో ఇంకా ఎక్కడ స్టాప్ అయితే చేయలే, కంటిన్యూస్గా అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. సో ఇది చూసి స్ప్రింగ్ వాటర్ ఏమో ఫామ్ అవుతుంది అనుకున్నా. సో ఇది చూస్తే ఫ్రాగ్ అనమాట, చిన్నగా ఉన్నాయో. పైనుంచి చూస్తుంటే స్ప్రింగ్ వాటర్ ఫ్లో అవుతుంది కదా, కింద నుంచి అలా అయితే ఉంది. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ ఎక్కిన తర్వాత బ్రేక్ అయితే ఇస్తారంట. సో ఆల్రెడీ జనాలు అయితే వెళ్తున్నారు అక్కడ.
సో ఇక్కడ వరకు అయితే ఫ్లాట్గానే ఉండే. సో ఇప్పుడు అంత హైట్ అయితే ఎక్కాలి, అక్కడ కొంచెం స్ట్రెయిన్ అవ్వచ్చు. ఇప్పుడే ఒక ఇద్దరు అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు. సో అది ఎక్కలేక అయితే జస్ట్ ఇప్పుడు వెళ్ళారు. చూడాలి, ట్రై చేస్తా. నా బాడీ వెయిట్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ 100 కిలో అయితే ఉంటుంది. ఇప్పుడు అంత పైకి అయితే ఎక్కాలి. సో క్లౌడ్స్తో అయితే ఫుల్ కంప్లీట్ క్లోజ్ అయితే అయిపోయింది. ట్రై చేస్తా. సో చాలామంది అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా సగంకే వెళ్ళేసి రిటర్న్ అయితే వచ్చేసారు. సో ఐ ట్రై మై బెస్ట్. సో పాత్ చూసుకోవచ్చు, ఇక్కడి నుంచి ఇంక్లైన్ అయితే ఉంది. సో స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి. సో సగం వరకు అయితే వచ్చేసినాం. సో క్లౌడ్స్ చూసుకోవచ్చు. సో కంప్లీట్ ఇంక్లైన్ అయితే ఉంది పీక్. సో ఫ్లాట్గా ఉంటే ఎంత దూరమైనా నడిచేయచ్చు. ఇట్లా ఇంక్లైన్ ఉంటే కొంచెం ఏమంటారు, దమ్ వస్తుంది. సో కొంతమంది సగంలో అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. అంటే హార్ట్ రేట్ కొంచెం ఎక్కువ అవుతుంది. సో అందుకనేసి ఆగేసి రెస్ట్ తీసుకొని అయితే వస్తున్నారు. సో మధ్య మధ్యలో అయితే నేను ఫ్రూట్స్ అయితే తింటున్నా. సో నిన్నైతే తీసుకున్నా కదా, బనానా అండ్ యాపిల్. సో వ్యూ మాత్రం చాలా బాగుంది, చూసుకోవచ్చు. సో అక్కడైతే క్లౌడ్ పీక్ అయితే టచ్ చేసి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 11 AM అయితే అవుతుంది. సో ఇప్పుడు కింద నుంచి ఇక్కడికైతే వచ్చాం. అండ్ ఇంకా వెళ్ళాల్సింది అక్కడ టాప్లో. సో ఇక్కడి నుంచి ఇంకా అక్కడ వరకు అయితే ప్రయాణం అయితే చేయాలి. సో ఆల్రెడీ అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడ ఉన్నారు, ఎక్కుతున్నారు. సో వ్యూ పాయింట్ అదే అనుకుంటా. సో ఇప్పటికి 2 hours అయితే అయిపోయింది ట్రెక్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇంకా బ్రేక్ అయితే తీసుకోలే కంప్లీట్గా. అక్కడక్కడ ఒక 2 minutes అలా కూర్చొని లేస్తున్నారు అందరూ. సో చూసుకోవచ్చు, కొంతమంది రెస్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడే క్లౌడ్స్ అయితే దగ్గరలోనే మూవ్ అవుతుంది. సో అది మమ్మల్ని తాకినట్లల్లా ఏసీలో ఉంటే ఎట్లా చల్లగా ఉంటుందో అట్లా ఉంది. సో ఇది వచ్చేసరికి వాటర్ అనమాట, పైనుంచి అయితే వస్తుంది ఫ్లో. ఎటువంటి ఎలక్ట్రిసిటీతో అయితే పని లేదు. సో ఎలాంటి ఎలక్ట్రిసిటీతో అయితే పని లేదు, డైరెక్ట్ పైనుంచి అయితే వస్తుంది వాటర్ ఫ్లో. అందరు ఇక్కడ తాగుతున్నారు. సో ఇక్కడ స్నాక్స్ తినడానికి అయితే ఒక 10 minutes బ్రేక్ అయితే ఇచ్చారు. సో అందరూ ఫోటోలు దిగి తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు. సో ఇంకా ఇక్కడి నుంచి 5 kilometers ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు వరకు జస్ట్ 4 kilometers అయితే ట్రెక్ చేసుకుంటూ వచ్చినాం. సో ఇంకా అక్కడ జనాలు అయితే వెళ్తున్నారు పైకి. సో ఎక్కడెక్కడైతే ఇలా చెట్లు అయితే కనిపిస్తున్నాయో పెద్దటి, సో అక్కడ వాటర్ ఫ్లో అయితే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడి నుంచి చూడడానికి చాలా చిన్నగా ఉన్నాయి, దగ్గరికి వెళ్తే చాలా హైట్ ఉంటాయి. సో క్లౌడ్స్ అయితే కంప్లీట్
కవర్ అయితే అయిపోతుంది. ప్రతి మినిట్కి ఒకసారి క్లియర్ అవుతుంది, ఒకసారి కవర్ అయితే అవుతుంది. సో చెట్టు యొక్క హైట్ చూసుకోవచ్చు ఎంత ఉందో. సో ఎక్కడెక్కడ వాటర్ పాత్ ఫ్లో అవుతుందో. సో పైనుంచి చూస్తే చాలా చిన్నగా అయితే కనిపిస్తుంది అనమాట. దగ్గరకు వస్తే ఇంత హైట్లో ఉన్నాయి. సో అక్కడక్కడ ఇలాంటి బోర్డు అయితే పెట్టారనమాట ఇన్ఫర్మేషన్ కోసం. సో చూసుకోవచ్చు డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ అట్ దిస్ పాయింట్ అని ఉంది. అండ్ ఇంకా 1 కిలోమీటర్ 100 మీటర్స్కి మనకు నెట్వర్క్ అయితే వచ్చేస్తుందంట. మెన్షన్ చేశారు ఏ సిమ్ ద్వారా అయితే వస్తుందని. బిఎస్ఎన్ఎల్ అండ్ జియో అంట. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ పాయింట్ అంట. అది వచ్చేసరికి 300 మీటర్ హెడ్. కింద చూసుకుంటే ట్రెక్ రూట్ డైరెక్షన్ ఉంది. అండ్ ఫైనల్ పాయింట్కి అదే డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి 2.9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వరకు అయితే ఎక్కాము. సో కంప్లీట్ క్లౌడ్స్ అయితే ఫామ్ అయిపోయింది, చల్లగా అయితే ఉంది. ఇది వచ్చేసరికి 8th స్ట్రీమ్ అనుకుంటా. సో ప్రతి స్ట్రీమ్కి పేరు అయితే పెట్టారు ఇక్కడ. సో ఈ పేరు స్ట్రీమ్ పేరు వచ్చేసి ముండేరి స్ట్రీమ్. సో ఇంకా అక్కడ లెఫ్ట్ కనిపిస్తుంది కదా, అక్కడికైతే రీచ్ అవ్వాలి. సో జనాలు చూసుకోవచ్చు ఎక్కుతున్నారు. సో వర్షం అయితే ఫుల్గా పడుతుంది. ఒక సైడ్ చూసుకుంటే ఎండ ఉంది, ఇంకొక సైడ్ ఫుల్ వర్షం అయితే పడుతుంది. సో ఇంకా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అయితే ఉంది. సో అక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ ఎండ అయితే ఉంది. ఇక్కడ చూస్తే వర్షం అయితే పడుతుంది. సో ఇంక వర్షంలో అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇంకా ఇక్కడ నుంచి 2.6 కిలోమీటర్స్ అయితే ఉంది. సో వర్షం అయితే ఆగిపోయింది. సో ఇప్పుడు యాపిల్ తిన్నాక తాగాను. సో పీక్ దగ్గరికి అయితే వచ్చేసిన. ಸರಿ ಸರಿ ಗೊತ್ತು ಕಾಣಿಸಿ ಕರ್ಕೊಂಬರ್ತೇನೆ సరే. సో ఫైనల్లీ పీక్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో వర్షం వల్ల చాలా స్లిప్ అయితే అవుతుంది. సో ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయాను. సబ్మిట్ కంప్లీటెడ్ కుదిరేముఖ పీక్. సో పీక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి ఇంకా ఒక 100 మీటర్స్లో అయితే ఉంది. సో ఇంకా ఒక 50 మీటర్స్ అయితే ఉంది. ఇక్కడ ఎక్కేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. అక్కడ వెళ్ళేసి ఫొటోస్ దిగి తినేసి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయితే అయిపోవాలి. సో ఫైనల్లీ కుదిరేముఖ పీక్ ఎండ్ పాయింట్కి అయితే వచ్చేసిన. సో ఇది వచ్చేసరికి 1892 మీటర్స్ అయితే ఉంటుంది అబోవ్ సీ లెవెల్. సో ఇప్పుడు టోటల్ 9 కిలోమీటర్స్ అయితే ట్రెక్ చేసుకొని అయితే పైకి వచ్చాము. అవుతుందా లేదా అనుకున్నాం. సో ఫైనల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 9 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. సో టోటల్ 18 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇక్కడితో అయితే
ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఎక్కడం, సో ఇప్పుడు దిగడం అయితే ఉంటుంది. సో వర్షం అయితే పడి, సో ఇప్పుడు దిగడం కొంచెం కష్టమే ఉంటుంది. జనాలు అయితే అక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. అక్కడ ఒక చిన్న బోర్డు ఉందన్నమాట, కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ కుద్రేముఖ ట్రెక్ అనేసి. సో వీడియోస్ అండ్ కొంతమంది అయితే తింటున్నారు, కొంతమంది ముందుకైతే వెళ్తున్నారు. సో ఇదే అనమాట ఫైనల్ పాయింట్, విచ్ ఈజ్ సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక. సో మార్నింగ్ తీసుకొచ్చిన పులిహోర అయితే తినేస్తున్నా. ಯಾರು ಬರೋದಿಲ್ಲ ಅಂದ್ಕೊಂಡಿದ್ವಿ. ಊಟ ಮಾಡೋ ಬರ್ರಿ. సో ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ రీచ్ అవ్వడానికి 1:30 PM అయితే అయింది. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 2:10 PM అవుతుంది. సో ఇంకా స్టార్ట్ అవుతున్నాం కిందకి. సో ఇప్పుడు ఇక్కడికి 2.6 కిలోమీటర్ అయితే దిగాం కిందకి. జనాలు ఇంకా పోతున్నారు. సో మొత్తం స్లిప్పరీ ఉంది, జారామనుకో ఇంకంతే. సో కొంచెమే క్లౌడ్ అయితే క్లియర్ అవుతుంది. సో ఇప్పటికి ఒక 40% అయితే దిగాము. జనాలు అయితే దిగుతున్నారు ఇంకా. సో ఎక్కేటప్పుడు ఆ పీక్ చూసి, సో అదే హైయెస్ట్ పీక్ అనుకున్నాం. వన్స్ అక్కడ ఎక్కిన తర్వాత చూస్తుంటే ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది, షేప్ అయితే కనిపిస్తలేదు. సో అదే పాయింట్, వ్యూ పాయింట్. సో ఫైనల్లీ బేస్ క్యాంప్కి అయితే వచ్చేసినాం. ఎక్కడైతే మార్నింగ్ స్టార్ట్ అయ్యామో అక్కడికైతే వచ్చేసినాం. సో ఇక్కడితో ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయింది. సో టైం వచ్చేసరికి ఇప్పుడు 5:35 అయితే అవుతుంది. సో మార్నింగ్ 9 AMకి అయితే స్టార్ట్ అయ్యాం. సో వీళ్ళందరూ కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళు. చాలామంది అప్పటికే మధ్యలోనైతే వెళ్ళిపోయారు. సో ఇంకా అక్కడ కూడా జనాలు అయితే ఉన్నారు, ఇంకా వస్తున్నారు పైనుంచి. సో ఇక్కడితో ట్రెక్కింగ్ ఎండ్ అయింది. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజుకి 3 days అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి. సో ఫైనల్ అయితే ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. సో నిన్న నైట్ అయితే ఈవినింగ్ అయితే వచ్చిన. ఈవినింగ్ చూసుకొని ఇక్కడ డైరెక్ట్ స్టేకి అయితే వచ్చేసిన అనమాట. యాక్చువల్లీ ఇక్కడ 2 days అయితే తీసుకున్నా. సో బాడీ అంతా స్ట్రెయిన్ అయింటే ఇంకా వచ్చేసి నిద్రపోయినా, తినడం లేదు, ఏం లేదు, జస్ట్ అలానే అనుకున్నా. ఇప్పుడైతే లేచిన అనమాట. సో మీరు ఒకవేళ ఇక్కడ రావాలనుకుంటుంటే, ఏమైనా ప్లానింగ్స్ ఉంటే కుద్రేముఖ ట్రెక్కింగ్కి, సో వన్ థింగ్ అయితే గుర్తుపెట్టుకోండి, రేపు ట్రెక్కింగ్ ఉందంటే ఈరోజు లైక్ ఈవినింగ్ ఇక్కడ వచ్చేటట్టుగా అయితే చూసుకోండి. ఈ ఊరు వచ్చేసి దగ్గర అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 6 kilometers అయితే ఉంటుంది బేస్ క్యాంప్కి. ట్రెక్కింగ్ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఊరు పేరు వచ్చేసి సంసే, SAMSE, సంసే. సో ఇక్కడ రావడానికి అయితే ట్రై చేయండి. సో దాన్ని బట్టి అయితే మీరు మార్నింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. సో టైమింగ్స్ వచ్చేసరికి 6 AM నుంచి 8 AM లోపలనైతే ఉండండి, ట్రై చేయండి. సో ఇంకా అక్కడి నుంచి అయితే ట్రెక్కింగ్ డ్యూరేషన్ వచ్చేసరికి అంటే 7 నుంచి 8 hours అయితే పడుతుంది పోయి రావడానికి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీకు ఏమంటారంటే ఫామ్ ఇస్తారు, ఫామ్ అయితే ఫిలప్ చేయాలి.
అందులో ఏముంటుందంటే బుకింగ్ది ఐడి ఉంటుంది అండ్ ఆధార్ కార్డ్ ఐడి మెన్షన్ చేయాలి అండ్ మీ పేరు, మీ సిగ్నేచర్. బిఫోర్ ట్రెక్కింగ్ అయితే ఇవన్నీ చేస్తారు. సో మీరు బుకింగ్ ఐడి చేసింటారు కదా, దాన్ని స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి. అక్కడ నెట్వర్క్ అయితే ఏముండదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. రిటర్న్ అయిపోతున్నా. సో ఈ వ్లాగ్ కంప్లీట్ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు ప్లీజ్ మర్చిపోకండి, ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో కావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. కొంచెం మోటివేషన్ లాగా అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మర్చిపోకండి లైక్, షేర్, సబ్స్క్రైబ్.